హలో అండి. అందరికీ హాయ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా ఫేస్‌తో ఇది సెకండ్ వీడియో చేస్తున్నా. కొంచెం భయంగా ఉంది లోపల ఏం మాట్లాడాలి? ఎట్లా మాట్లాడాలి? ఫేస్ చూపించి అని ఏదో ట్రై చేస్తున్నా. అండ్ ఈ రోజు నుంచి నా ఫేస్‌తోనే నేను వీడియోలు చేస్తూ ఉంటా. కనిపిస్తూ చేస్తూ ఉంటా. మాస్క్ అట్లా ఏం పెట్టుకోననమాట. సో, నన్ను సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నా. ఏమన్నా కొంచెం అక్కడక్కడ కొంచెం మిస్టేక్ జరుగుతూ ఉంటాయి కదా! సో, కొంచెం ఏమనుకోవద్దండి. ఏమన్నా మాటల్లో అట్లా. సో, ఈరోజైతే ఈ వీడియోలో నేనేం చూపించాలి అనుకుంటున్నా అంటే, మాకు ప్రతి వీకు సంత అనేది జరుగుతుంది. వీక్లీ మార్కెట్ అంటారు కదా! వారానికి సరిపడా కూరగాయలు తెచ్చుకుంటూ ఉంటాం కదా! సో, మీరు తెచ్చుకుంటారో లేదో తెలీదు గానీ, మేమైతే ప్రతి వీకు ఇలా మంగళవారం మాకు సంత ఉంటది. వీక్లీ మార్కెటు. సో, వారానికి సరిపడా కూరగాయలనేవి తెచ్చుకుంటామనమాట. మా నానమ్మ ఉన్నప్పుడు మా నానమ్మ తోడుగా నేను వెళ్ళేదాన్ని. నేను బ్యాగ్ పెట్టుకొని మొత్తం సంతంతా తిప్పించి మా నానమ్మ ఎట్లా కూరగాయలు కొనాలి అనేసి మొత్తం నాకు మా నానమ్మే నేర్పించేవారు. చాలా బాగా నేర్పించేవారన్నమాట. ఇప్పుడు నేను చాలా రేర్ అనమాట సంతకి వెళ్ళడం. మా తమ్ముడే వెళ్తారు. ఏమేమి కావాలని రాసిస్తే చాలు తనే తీసుకొని వచ్చేస్తారనమాట. సో, తనకు నచ్చినవి తీసుకొని వచ్చేస్తారు కొన్ని కూరగాయలైతే. నేను వెళ్ళాననుకోండి మా నాన్నమ్మ ఏమేమి చెప్పారంటే మిరపకాయలు కారంగా ఉన్నాయా లేదా ఎట్లా తెలుస్తదంటే తుంచి వాసన చూస్తే కొంచెం కారంగా అట్లా అనిపిస్తదంట. అట్లయితే ఎక్కువ కారం ఉన్నట్లు. బెండకాయలైతే తొడిమలు తుంచి తేవాలి. తర్వాత అనపకాయలైతే గింజలు ఉన్నాయా లేదా అని అదిమి తేవాలి. ఇంకా టమోటాలైతే గట్టిగా ఉండేవి తెచ్చుకోవాలి. మెత్తబడి ఉంటే అవి త్వరగా పాడైపోతాయి అనేసి చెప్పారు. అంతేకాకుండా వంకాయలనమాట. వంకాయలకి కంపలనేది ఉంటాయి కదా! కొన్ని వంకాయలకి అలాంటి వంకాయలు తెచ్చుకుంటే చాలా రుచిగా ఉంటాయి. అవి నాటు వంకాయలు అలాంటివి తెచ్చుకోవాలన్నారు. ఇంకా చాలా నేర్పించారనమాట. సో, కూరగాయలన్నీ మంచిగా కొనాలి. ఎక్కువ రోజులు అవి ఉండాలంటే ఇంకా గోరు చిక్కుడుకాయలు ఉంటాయి కదా! అవి కూడా గింజలు కనిపిస్తున్నవి తెచ్చుకోవద్దు. అవి ముదిరిపోయినవి కొంచెం లేతగా ఉండేవి తెచ్చుకొని చేసుకోవాలి. అలా అనేసి చాలా చెప్పేవారు. కూరగాయలు కొనడంలో మా నానమ్మ నాకు చాలా బాగా నేర్పించారనమాట. ఎట్లా కొనాలి ఏంటి అనేది. సో, ఈ విధంగా అయితే మా నానమ్మ వండినప్పుడు మా నానమ్మతో పాటు వెళ్ళి నేర్చుకున్న. తర్వాత ఇంకా సంతకు పోవడం రేర్ అనమాట. మా తమ్ముడు వెళ్ళి తెచ్చేస్తాడు. సో, ఈరోజైతే మా తమ్ముడు తెచ్చారనమాట. కానీ నైటు కరెంట్ లేకపోవడం వల్ల సద్దలేదు. మార్నింగ్ లేస్తూనే సర్దేస్తున్నా. సర్దడానికి ఒక గంట అయితే పడుతుందన్నమాట టైము. మొత్తం ఇవి సెపరేట్ చేయాలి. మళ్ళీ వీటినన్నింటినీ ఫ్రిడ్జ్‌లోనో ఎక్కడెక్కడ పెట్టాల్సినవన్నీ పెట్టాలన్నమాట. మేము 2 వీక్స్ ఒకసారి మాత్రమే సంతకి వెళ్తాం. అంటే మార్కెట్‌కి వెళ్ళి ఇలా కూరగాయలు తెచ్చుకుంటాం. 2 వీక్స్ దాకా మళ్ళీ పోమనమాట. ఈ కూరగాయలు 2 వీక్స్‌కి వస్తాయి మాకు. నేను మా తమ్ముడు ఒక ఇంట్లో, మా చిన్నాన్న వాళ్ళు సపరేట్‌గా ఉంటారు కదా! వాళ్ళు సంతకి వెళ్ళరనమాట. ఈ కూరగాయలే వాళ్ళు, మేము ఇద్దరం వాడుకుంటాం. మాకు ఎక్కువగా కట్ చేయదైతే ఈ టమోటాలు, పచ్చిమిర్చి, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు. ఎందుకంటే మా నాన్న ప్రతి వీకు ఎట్లో అట్లా నాన్ వెజ్ తెస్తూ ఉంటారు. చేపలోనో, చికెనో ఏదో ఒకటి తెస్తూ ఉంటారు. దానివల్ల తెల్లగడ్డలు, టమోటాలు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు మాకు కొంచెం ఎక్కువగా అయిపోతాయని అవి ఎక్కువ తెచ్చుకుంటాం. ఎట్లా లేదన్నా పచ్చిమిర్చి ఒక 1/2 కేజీ, టమోటాలు ఒక 2 కేజీలు, తెల్లగడ్డలు ఒక అర్ధ కేజీ, ఎర్రగడ్డలు అయితే 1 కేజీ లేదా 2 కేజీలు అట్లా తెచ్చుకుంటాం అనమాట. ఇంకా తక్కువ రేటు ఉంటే ఇంకా ఎక్కువ తెచ్చుకొనేస్తాం ఒకేసారి. సో, ఈ విధంగా అయితే మేము తెచ్చుకుంటాం. సో, మా చిన్నాన్న వాళ్ళు చేసుకొని తింటారు. మేము చేసుకొని తింటాం. 2 వీక్స్ దాకా అయితే మళ్ళీ సంతకు వెళ్ళమనమాట. సో, ఈ విధంగా అయితే చేస్తామనమాట. మీరు కూడా ఇలా ప్రతి వీక్ కొంటారా లేదో ఒకసారి కామెంట్ చేయండి. సో, కొంతమందికి ఫ్రిడ్జ్ లేని వాళ్ళకి కష్టం అనమాట. కొంటే అంటే కొన్ని కూరగాయలు పాడైపోతాయి కదా అనేసి. సో, మేమైతే ఇవన్నీ కొన్ని ఫ్రిడ్జ్ ఉందనమాట మాకు. మా నానమ్మ ఉన్నప్పుడు కొనిన్నాం. మాకు అంగిడి ఉండేదప్పుడు. సో, ఆ ఫ్రిడ్జ్‌ని ఇప్పటికీ వాడుతున్నాం అనమాట. సో, ఇవన్నీ సపరేట్ చేస్తున్నా ప్రెజెంట్ అయితే. ఇవన్నీ సపరేట్ చేసిన తర్వాత సో, ఫ్రిడ్జ్‌లో ఎట్లా స్టోర్ చేస్తా ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఈ వీడియో పెద్దదైతే చూడలేరు కాబట్టి. ఇది సర్దడానికే ఒక గంట టైం పట్టిందనమాట. అంటే సర్దడానికి కాదు, సపరేట్ చేయడానికి చాలా టైం పట్టింది. సో, ఇవన్నీ ఒకే బ్యాగ్‌లో తెచ్చేస్తారు కాబట్టి ఇవన్నీ సపరేట్ చేసుకోవాలి. అన్నీ కలిసిపోయి ఉంటాయి కాబట్టి సపరేట్ చేసుకొని వేరువేరుగా స్టోర్ చేసుకుంటే బాగుంటాయి కదా! అందుకనేసి. సో, ఫైనల్లీ సపరేట్ చేసేసి అన్నీ. సో, తెల్లగడ్డలు, అలసందలు, బెండకాయలు, క్యారెట్టు, ఇవొచ్చి కీరకాయలు కూడా 2 తెచ్చాడు. తర్వాత అనపకాయలు, ఈ మునక్కాయలు కూడా తెచ్చాడనమాట. బీరకాయలు అండ్ ఎర్రగడ్డలు ఆల్రెడీ కొన్ని ఉన్నాయనేసి ఈసారి తక్కువ తెచ్చాం. సో, 1 కేజీనే తెచ్చినట్లున్నాడు. సో, ఇవైతే కాకరకాయలు, ఇవైతే వంకాయలు, ఇవి టమోటాలు చూడండి 2 కేజీలు ఉన్నాయి. ఇవి గోరు చిక్కుడుకాయలు, ఇవి దొండకాయలు, పచ్చిమిర్చి 1/2 కేజీ. సో,
ఇవన్నీ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ బ్యాగ్లో అయితే వేసుకొని వచ్చాడనమాట. సో ఫైనలీ ఇది కూరగాయలన్నీ లిస్ట్ అయితే. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఎలా సర్దుతానో చూపిస్తాను.